లివర్ చాలా డ్యామేజ్ అయింది. ఎంత హ్మ్. అనంటే ఇంక నేను బతకలేను అన్న సిట్యుయేషన్‌లోకి నేనెళ్ళిపోయాను. హ్మ్. డాక్టర్లు గూడా చేతులెత్తేసారు. హ్మ్. లివర్ అంత డ్యామేజ్ అయిపోయింది. సో, ఆ టైంలో నాకు పలానా వ్యక్తి చెప్పారు, ఇలా పూజ చేపించుకుంటే మంచిగవుతది. అన్ని హాస్పిటల్స్ అన్నీ చూసారు గదా! ఒకసారి ట్రై చేయండి అని జెప్పేసి తిను అండ్ చెప్పారు నా ఫియాన్స్‌కి. సో, ఒకసారి ట్రై చేద్దాం అని జెప్పేసి మేమందరం కలిసి వెళ్లి పూజ చేపించుకున్నాను. అది కేవలం నా హెల్త్‌కి సంబంధించిన పూజ మాత్రమే చేపించుకున్నాను. అది నా ఫియాన్సీ చేపిచ్చారు. అండ్ మేమిద్దరమే కాదు అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ మెడికోవర్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్‌కి ఏం పని మరి? అతను తనే చెప్పారు. యాక్చువల్లీ ఇలా పూజ చేయించుకోండి అని చెప్పి నా ఫియాన్సీతో చెప్పారు. ఓకే. నీ ఫియాన్సీతో కూడా తను మాట్లాడేవారు. మాట్లాడతారు. సో, నీకు మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందన్న విషయం కూడా తనకు ఆయనకు క్లారిటీ తెలుసు. ఉంది. ఆయనకు తెలుసు. సరే, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన స్టోరీలో నా సైడ్ నుంచి నేనెప్పుడూ తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు. పోనీ ఆ డాక్టర్ ఎప్పుడైనా నీతో మిస్‌బిహేవ్ చేశాడా? అలా చేస్తే నేనెందుకు మాట్లాడతాను? అలా చేస్తే మరి అలా చేస్తే నీకు నా ఫియాన్సీ ఎందుకు మాట్లాడనిస్తారు? అలా చేస్తే నేనెందుకు మాట్లాడతాను? అండ్ ఇప్పటికి గూడా ఇంత ఇన్సిడెంట్ అయినా గూడా వేరే వాళ్ళు ఈ ప్లేస్‌లో ఉంటే డెఫినెట్‌గా నన్ను ఒక